ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న రెండు మెసేజ్లు అయితే చూడండి. సో ఒకటేమో వాట్సాప్ మెసేజ్, ఒకటేమో కామెంట్. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి. షార్ట్ వీడియోనే ఉంటుంది, ఇది పెద్ద పెద్ద లాంగ్ వీడియో కూడా కాదు, డిస్కషన్ చేసే టాపిక్ కూడా కాదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈవెన్ నేను కన్వీనర్ సార్కి ఫోన్ చేసి, సిపి గెట్ కన్వీనర్ సార్కి ఫోన్ చేసి నేను మాట్లాడి దాన్ని వాయిస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో మీకోసం పెట్టిన. అది ఆల్మోస్ట్ 6,000-7,000 మెంబర్స్ చూసిరు అనుకుంటా ఇప్పటివరకు. అది పెట్టిన తర్వాత కూడా స్టిల్ ఐఎమ్ గెటింగ్ కామెంట్స్ అండ్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ వాట్సాప్ మెసేజెస్. సేమ్ క్వశ్చన్ చూడండి ఒకసారి చదువురి. ఫస్ట్ కామెంట్ ఏముంది అన్న, సెల్ఫ్ రిపోర్ట్ చేశాక సెకండ్ టైం వెబ్ ఆప్షన్స్ పెడితే అప్పుడు మనకు నచ్చని కాలేజ్ వస్తే ఫస్ట్ కాలేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుందా? సింపుల్ క్వశ్చన్. ఎన్నిసార్లు చెప్పినా సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో సీట్ అలాట్మెంట్ జరిగితే ఫస్ట్ పేజ్ సీట్ అనేది ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అవుతుంది. అయినా ఇక్కడ మెసేజ్ చేసిన ఎవరో బ్రదరో సిస్టరో నాకు గుర్తులేదు, కానీ ఆ జూలు యూట్యూబ్లో కామెంట్ పెట్టింది, సెకండ్ పేజ్లో సీట్ నచ్చకపోతే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది అన్నప్పుడు సెకండ్ పేజ్లో సీట్ వెబ్ ఆప్షన్స్ పెట్టిందే నువ్వు కదా. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టిందే నువ్వు, నీకు వచ్చిన సీట్ నీకు ఎందుకు నచ్చదు? అలాంటప్పుడు నచ్చని కాలేజెస్ ఎందుకు సెకండ్ పేజ్లో పెట్టాలి? సింపుల్ క్వశ్చన్. సెకండ్ పేజ్లో మనం ఎందుకు పెడతామండి? ఫస్ట్ పేజ్లో సీట్ నచ్చకపోతేనే సెకండ్ పేజ్కి పెడతాము. ఫస్ట్ పేజ్లో సీట్ నచ్చకపోతే దానికంటే బెటర్ కాలేజీ సెకండ్ పేజ్లో పెడతాము. అవి మాత్రమే పెట్టి సబ్మిట్ చేస్తాము. ఇష్టమున్నాయని సెకండ్ పేజ్లో పెట్టాం కదా. అరే ఇది కూడా మీకు ఇంత చిన్న కామన్ సెన్స్ కూడా లేకపోతే నేనేం చేస్తా చెప్పండి? సెకండ్ పేజ్లో నచ్చని కాలేజ్ ఎందుకు వస్తుంది? నచ్చని కాలేజీలు ఎందుకు పెడతారు? ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో, ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన కాలేజు సెకండ్ పేజ్లో దానికంటే మంచి పెడతాం, మంచి పెట్టి సబ్మిట్ చేస్తాం. మళ్ళీ అది అలాట్ అయిన తర్వాత నచ్చకపోతే ఫస్ట్ పేజ్ పోతా అంటే అది ఓరాదు కదా. సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇది ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మళ్ళీ సెకండ్ పేజ్లో సీట్ నచ్చది అని అడుగుతున్నారు. ఎందుకు నచ్చది? పెట్టింది నువ్వే కదా వెబ్ ఆప్షన్స్, ఎందుకు నచ్చది? నచ్చినప్పుడు నువ్వు ఎందుకు వెబ్ ఆప్షన్స్ పెట్టినావు? ఎందుకు వెబ్ ఆప్షన్స్లో ఆ కాలేజ్ ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చినావు? అట్లా ఇవ్వద్దు. ఇవన్నీ మెసేజ్లు కామెంట్స్ చూస్తే నెంబర్ ఆఫ్ కామెంట్స్ అండి. డైలీ వాట్సాప్లో ఫుల్ మెసేజ్లకు రిప్లై ఇస్తా, యూట్యూబ్ కామెంట్స్ చూస్తా. కానీ ఈ కామెంట్స్ పర్టికులర్గా నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఎందుకు సెపరేట్ వీడియో చేస్తున్నా అంటే చిన్న చిన్న మినిమం ఇవన్నీ అర్థమవుతుందా? చెప్పిన ఇవన్నీ ఎన్నో వీడియోస్లో చెప్పిన, కన్వీనర్ సార్తో మాట్లాడినా కూడా సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అయినా ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చినప్పుడు దానికంటే మంచిగా సెకండ్ పేజ్లో పెట్టాలి. సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయినాక ఎందుకు నచ్చదు మీకు? సింపుల్. సెకండ్ కామెంట్ చూడండి. ఆఫ్లైన్లో జాయినింగ్ అయ్యాను, సర్టిఫికేట్ సబ్మిట్ చేశా, సెకండ్ పేజ్ సీట్ నచ్చకుంటే ఫస్ట్ పేజ్ సీట్ ఉంటుందిగా. ఇగో ఇంత క్లారిటీగా చెప్పినా కూడా నిన్న నైటే మెసేజ్ వచ్చింది, అది 9:56 PM. అసలు వీళ్ళకి చెప్తే అర్థం కాదు. ఇప్పుడు సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినంత మాత్రాన సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే ఫస్ట్ పేజ్ నీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. నీ సర్టిఫికేట్లు తీసుకోపోమని వాళ్ళే కాల్ చేసి, బాబు నీ సీట్ క్యాన్సిల్ అయిపోయింది తీసుకోపోని అంటారు. సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే ఈవెన్ నువ్వు ఫస్ట్ పేజ్లో సర్టిఫికేట్లని సబ్మిట్ చేసినా కూడా ఆ సీట్ ఉండదు, క్యాన్సిల్ అయిపోతుంది. సింపుల్. అర్థమైందా? ఇప్పుడు కూడా అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. ఇక సెకండ్ పేజ్లో వేరే సీట్ వచ్చిందంటే ఫస్ట్ పేజ్ సీటే ఉండదు కదా. సీట్ ఎందుకు ఉంటుంది? ఉండదు, క్యాన్సిల్ అయిపోతుంది అది. ఓకే, క్లియర్ అయింది కదా. అండ్ కొంతమంది సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్సే పెట్టుకోవట్లేదు, ఫస్ట్ పేజ్ సీటు ఓకే కానీ టైం లేక జాయిన్ కాలేరు. ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిరు కదా డబ్బులు కట్టి, మీ సీటు సెకండ్ పేజ్ దాకా అట్నే ఉంటుంది. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకోవట్లేదో, ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ ఓకే ఉందో అలాంటి వాళ్ళు నో ప్రాబ్లం. మీరు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మీ సీట్ అట్నే హోల్డ్లో ఉంటుంది. అర్థమైంది కదా. అండ్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు పెట్టుకోండి. జాయిన్ అయినా పెట్టుకోవచ్చు, జాయిన్ కాకుండా పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్కి అందరు ఎలిజిబులే. ఓకేనా? సో ఈ చిన్న క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ.